నమస్కారం అండి. మహాభారతంలో నేడు 25వ అధ్యాయము అంశము ద్రౌపది శోకం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. తన యజమాని సెలవు ప్రకారం ప్రాతికామి ద్రౌపది వద్దకు వెళ్ళాడు. ఓ రాకుమారి, యుధిష్ఠిరుడు దూతం ఆటలో తమకంలో పడి మిమ్మల్ని కూడా పణంగా వడ్డి ఓడిపోయాడు. ఇప్పుడు మీరు దుర్యోధనుడి సొత్తు అయ్యారు. దుర్యోధనుడి ఆజ్ఞ ప్రకారం మిమ్మల్ని వారి సేవకురాలుగా పనిచేయడానికి, దాసీగా ఉండటానికి, వారి దగ్గరకు తీసుకెళ్ళడానికి వచ్చాను అన్నాడు. ఈ సందేశాన్ని రాజసూయ యాగం చేసిన చక్రవర్తి భార్య ద్రౌపది విని నోట మాట రాక మ్రాన్పడిపోయింది. కొంతసేపు అయిన తర్వాత ద్రౌపది, ఓ ప్రాతికామి, నీవేమంటున్నావు? ఏ రాజు తన భార్యను పణంగా పెట్టింది? పణంగా పెట్టడానికి అతడికి మరేమీ లేకపోయిందా అన్నది. అందుకు ప్రాతికామి, యుధిష్ఠిరుడు తనకు ఉన్న సర్వస్వాన్ని ఓడి మరేమీ లేనందునే మిమ్మల్ని పణంగా పెట్టి ఆట ఆడాడు అన్నాడు. ద్యూతంలో జరిగిన అన్ని విషయాలు, అంటే యుధిష్ఠిరుడు తన ధనాన్ని, తమ్ములను, తనను ఓడి చివరకు ద్రౌపదిని ఒడ్డే వరకు చరిత్ర యావత్ వివరించింది. ఈ వార్త హృదయ విదారకమైనదైనా హృదయ స్పందన ఆగిపోయేదిగా ఉన్నా ధైర్యం తెచ్చుకుని క్రోధంతో కళ్ళు నుంచి నిప్పులు రాలుతున్నట్లుగా, ఓయి రథచోదక, నీవు తిరిగి వెళ్ళు. ఎవరైతే ఈ ఆటను ఆడాడో అందులో తాను ముందు ఓడాడో లేక భార్యను ముందు ఓడాడో అడుగు. ఈ ప్రశ్నను నిండు సభలోనే అడుగు. దీనికి జవాబు తెచ్చి నన్ను తీసుకెళ్ళవచ్చు అంది ద్రౌపది. ప్రాతికామి సభలోకి వెళ్ళి ద్రౌపది అడిగిన ప్రశ్నను యుధిష్ఠిరుణ్ణి అడిగాడు. యుధిష్ఠిరుడికి మాట పెగల్లేదు, మౌనముద్ర దాల్చాడు. ఈ ప్రశ్నను తానే భర్తను అడుగుతుంది కనుక ద్రౌపదిని ఇక్కడికి తీసుకుని రా అని దుర్యోధనుడు మళ్ళీ ప్రాతికామిని పంపాడు. ప్రాతికామి మళ్ళీ ద్రౌపది వద్దకు వెళ్ళి వినయపూర్వకంగా, రాజపుత్రి, నీచబుద్ధిగల దుర్యోధనుడు మీరే ఈ ప్రశ్నను సభలో అడగడానికి మిమ్మల్ని తీసుకుని రమ్మని నన్ను పంపాడు. నేను రాను. సభలోకి నీవు వెళ్ళి మళ్ళీ యుధిష్ఠిరుడికి ఈ ప్రశ్న వేసి జవాబు తప్పక ఇవ్వాలని కోరు అన్నది ద్రౌపది. ప్రాతికామి అలాగే చేశాడు. దుర్యోధనుడికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమ్ముడైన దుశ్శాసనుడితో, ఈ ప్రాతికామి మూఢుడు, భీముడంటే ఇతడికి భయం. నువ్వు వెళ్ళి ద్రౌపదిని తీసుకునిరా, రాకుంటే బలవంతంగా ఈడ్చుకొనిరా అన్నాడు దుర్యోధనుడు. దుర్మార్గుడైన దుశ్శాసనుడు అమితానందంతో ద్రౌపది ఉన్న స్థలానికి వెళ్ళాడు. పెద్దగా కేకలు పెడుతూ, ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? రా, నీవిప్పుడు మా దానవు. ఓ అందాల రాశి, సిగ్గుపడకు, మా దయ సంపాదించే ప్రయత్నం చేయి. మేము నిన్ను గెలిచాం, సభకు రా అంటూ తమకంతో ద్రౌపదిని పట్టుకొని ఈడ్చుకు వెళ్ళే ప్రయత్నం చేశాడు. ద్రౌపది వణికిపోతూ ధృతరాష్ట్రుణ్ణి రాణివాసపు అంతఃపురంలో దాక్కోవడానికి పరుగు తీయసాగింది. దుశ్శాసనుడు ఆమెను వెన్నంటి తరిమి ఆమె జుట్టు పట్టుకొని సభలోకి ఈడ్చుకుని వచ్చాడు. ఇలాంటి అతి క్రూరమైన పనికి సిద్ధపడి ధృతరాష్ట్రుడి కుమారులు నీతి బాహ్యులయ్యారు. ద్రౌపది ద్యూత మందిర సభలో ప్రవేశించిన వెంటనే తన దుఃఖాన్ని అణుచుకుని అక్కడ సమావేశంలో ఉన్న పెద్దలతో, ద్యూతంలో ఆరితేరిన దుర్మార్గుల మాయలు యుధిష్ఠిరుడు ఇరుక్కున్నాడు. నన్ను పణంగా వడ్డడానికి మీరెలా ఒప్పుకున్నారు? యుధిష్ఠిరుడు తాను స్వతంత్రుడు కానీ అంశంలో నన్ను పణంగా ఎలా వడ్డుతాడు అంటూ ద్రౌపది చేతులు చాచి కన్నీటితో పెద్దలందరినీ ప్రార్థిస్తూ వెక్కి వెక్కి ఏడుస్తోంది. మిమ్మల్ని కని మీకు పాలిచ్చి పెంచిన తల్లులకు ఎప్పుడైనా మీరు ప్రేమించి గౌరవించేవారైతే, మీరు భగవంతుణ్ణి, ధర్మాన్ని నమ్మినవారైతే నా మరణం కన్నా ఎక్కువగా ఈ భయంకర పరిస్థితిలో జారవిడవకండి అని వేడుకుంది. హృదయ విదారకంగా ద్రౌపది రోధించడాన్ని చూసి పెద్దలంతా విచారంతో, సిగ్గుతో తలలు వంచుకున్నారు. ఆ స్థితిలో భీముడు ఆ విషాదాన్ని తనలో ఉంచుకోలేక ఆ భవనపు గోడలు ప్రకంపించినట్లు ఓ సింహనాదం చేశాడు. యుధిష్ఠిరుడి వైపు తిరిగి ఇలా అన్నాడు, అచ్చు వేసి విడిచిన జూదగాళ్ళు కూడా వారుంచుకున్న మహిళలను సైతం పణంగా పెట్టరు. నీవు వారికంటే అధముడవై ద్రుపద రాజుపుత్రిని ఈ రాక్షసుడి అధీనంలో వదిలావు.
ఈ అన్యాయాన్ని నేను భరించలేను. ఈ దుర్మార్గ క్రూర చర్యకు నీవే కారకుడవు. ఓయి తమ్ముడా సహదేవ, అగ్నిని తీసుకురా, పాచికలాడిన ఇతడి చేతుల్ని కాలుస్తాను ఆగ్రహంతో అన్నాడు భీముడు. అర్జునుడు భీముణ్ణి అనునయిస్తూ, నీవు ఏనాడు ఇలా పలకలేదు. మన శత్రువుల ఈ కుతంత్రం మనల్ని కూడా చిక్కించుకుని మనలో మనకే చెడ్డ పనులు చేయడానికి పురుకొల్పుతోంది. మనం వారి ఎత్తులకు లొంగి మనలో మనం చెడకూడదు, జాగ్రత్త, హెచ్చరించాడు అర్జునుడు. అర్జునుడి మహాప్రయత్నంతో భీముడు సంభాళించుకున్నాడు. ధృతరాష్ట్రుడి కుమారుడైన వికర్ణుడు ద్రౌపది దురవస్థను మొరను చూసి భరించలేక సభలో ఇలా అన్నాడు. ఓ క్షత్రియ వీరులారా, మీరంతా ఎందుకు ఊరుకున్నారు? నేను చిన్నవాణ్ణైనా మీ మౌనభావం చూసి నేను కలగజేసుకోవాల్సి వచ్చింది. మీరెన్ని కుతంత్రాలు మాయోపాయాలు చేసే యుధిష్ఠరుడు ఇక్కడ ద్యూతానికి రావాల్సి వచ్చింది. ఈమె కేవలం యుధిష్ఠరుడి సొత్తు కాదు. అతడు ఆమెను వడ్డడానికి హక్కు లేదు. ఈ పందెం న్యాయసమ్మతం కాదు, చెల్లదు. యుధిష్ఠరుడు అదివరకే స్వాతంత్రం కోల్పోయాడు. శకునే ఈ ప్రకారం పణం వడ్డమని సలహా ఇచ్చాడు. ఇలా చేయడం ద్యూతశాస్త్ర ధర్మం అనుసరించదు. ఆటలు ఆడే రెండు పక్షాల వారు ఒడ్డబడిన పదార్థానికి హక్కు కలిగి ఉండరు. ఈ అంశాలన్నీ మనం ఆలోచిస్తే పాంచాలి మన చేతిలో న్యాయసమ్మతంగా జయింపబడలేదని మనం ఒప్పుకొని తీరాలి. ఇది నా అభిప్రాయమని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు వికర్ణుడు. అతడు ధైర్యంగా మాట్లాడడంతో సభలోని వారందరికీ బుద్ధి వికసించింది. వికర్ణుణ్ణి మెచ్చుకుంటూ అందరూ చప్పట్లు కొట్టారు. వారంతా ధర్మం నిలబెట్టారు అని ముక్త కంఠంతో అన్నారు. కర్ణుడు నిలబడ్డాడు. ఓయి వికర్ణ, నీవు చిన్నవాడివి. పెద్దలు ఇక్కడ ఉన్నారని కూడా ఆలోచించక నీవు గొడవ చేస్తున్నావు. అగ్నిహోత్రం అరణియుందే పుట్టి తాను పుట్టిన అరణిని కాల్చినట్టు నీ తెలివి తక్కువతనం, తొందరపాటు వల్ల నీ జన్మస్థానమైన ఈ కుటుంబానికే హాని చేస్తున్నావు. తన గూటినే పాడు చేసుకునేది పక్షి. యుధిష్ఠరుడు ప్రారంభంలోనే తాను స్వతంత్రుడైనప్పుడే తనకున్న సర్వస్వాన్ని ఓడాడు. కావున ద్రౌపది కూడా అందులోదే కనుక ఆమె ఇదివరకే శకుని సత్తు అయింది. వాటి గురించి చెప్పాల్సిందేమీ లేదిక్కడ. ఓయి దుశ్శాసన, పాండవులు ధరించిన వస్త్రాలు లాగేయి. అలాగే ద్రౌపది ధరించిన వస్త్రాలు కూడా వాటిని శకునికిచ్చేయి. కర్ణుడి ఈ దారుణమైన మాటలు విన్న వెంటనే ధర్మం నిలపడానికి తమకు ఎన్ని కష్టాలు దురవస్థలు వచ్చినా ధైర్యంగా ఉండాలని తలచి పాండవులు తమ వస్త్రాలను విసిరేశారు. తాము ఎలాంటి స్థితిలోనూ సత్యము ధర్మము అనుసరిస్తామని ప్రజలకు తెలియజేశారు. ఇది చూసి దుశ్శాసనుడు ద్రౌపదిని సమీపించి బలవంతంగా ఆమె వస్త్రాలను తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమెకు సహాయం చేసేవారెవరూ లేరు. దీనితో తన కష్టదశలో భగవంతుడి దయ, సహాయమే శరణ్యమని తలంచింది. ఈ ప్రపంచానికి ప్రభువా, దైవమా, నిన్నే నమ్ముకుంటున్నాను. ఈ కష్టదశలో నన్ను విడవద్దు. నీవే నాకు శరణ్యం, రక్షింపు. ఇలా అంటూ ద్రౌపది మూర్ఛపోయింది. అప్పుడు పరమ దుర్మార్గుడైన దుశ్శాసనుడు ఆమె వస్త్రాలను తొలగించడం మొదలుపెట్టాడు. ఆ సమావేశంలో అన్యాయం భరించలేని వారంతా ముఖాలు పక్కకు తిప్పుకున్నారు. ఆ క్షణంలో భగవంతుని కృపతో అద్భుతం జరిగింది. ద్రౌపది వస్త్రాలను తొలగిస్తుండగా మరో వస్త్రం వచ్చి ఆమె శరీరాన్ని చుట్టుకుంటూ ఉంది. తొలగించిన వస్త్రాలతో పెద్ద కుప్ప పోగుపడింది. కొత్తగా చుట్టుకుంటున్న వస్త్రాలను తొలగించలేక దుశ్శాసనుడు అలసి కూర్చుండిపోయాడు. సభ యావత్తు ఈ విచిత్రాన్ని చూసి కంపించిపోయి భగవంతుణ్ణి స్తుతిస్తూ ఆనంద భాష్పాలను వదిలారు. భీముడు అదరాలు అదురుతుండగా గంభీరమైన ప్రతిజ్ఞ చేశాడు. దుర్మార్గుడు, పాపిష్టి, భరత కళంకుడైన దుశ్శాసనుడి గుండెను చీల్చి రక్తం తాగకపోతే నేను భీముణ్ణే కాదని ప్రతిజ్ఞ చేశాడు. ఆ సమయంలో నక్కల, గాడిదల అరుపులు వినవచ్చాయి. అదే సమయంలో మాంసాహార పక్షుల అపశకునపు అరుపులు అరిచాయి. ఈ అరుపులు మున్ముందు ఎంతో ఘోరం జరగబోతుందని సూచన చేశాయి. సమావేశంలో జరిగిన దారుణాలు తన వంశ నిర్మూలనకు కారణమయ్యే అవకాశాలున్నాయని ధృతరాష్ట్రుడు గమనించాడు. బుద్ధి, ధైర్యం తెచ్చుకుని ధృతరాష్ట్రుడు ద్రౌపదిని తన పక్కకు రప్పించి అభిమానంతో, కరుణాపూరిత మాటలతో ఆమెను అనునయించాడు. యుధిష్ఠరుడు వైపు చూస్తూ, నీవు నిరపరాధివి, నీకెక్కడా శత్రువులుండరు.
నీ విశాల బుద్ధితో దుర్యోధనుడు చేసిన ఈ చెడును క్షమించి మర్చిపో. నీ రాజ్యాన్ని, నీ ధనాన్ని నువ్వు తిరిగి తీసుకో. నీవు స్వతంత్రంగా ఉండి వృద్ధి పొందు. ఇంద్రప్రస్థపురానికి వెళ్ళండి అన్నాడు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడి మాటలకు పాండవులు సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశారు. ఆ ఘోర విపత్తు నుంచి విడుదల కావడం వారికి ఇంద్రజాలం అనిపించింది. పాండవులు ఆ ద్యూత గృహం నుంచి బయటకొచ్చారు. యుధిష్ఠరుడు అన్నదమ్ములు వెళ్ళిన తరువాత కౌరవ ఆస్థానంలో సుదీర్ఘ సంప్రదింపులు, కోపపూరిత సంభాషణలు జరిగాయి. దుశ్శాసనుడు శకుని ప్రేరేపణతో ఈ చర్యకు ఒడిగడితే తన తండ్రి ధృతరాష్ట్రుడు వాటిని నిష్ఫలం చేశాడని దుర్యోధనుడు నిందించాడు. బలశాలులైన శత్రువులను సంహరించడానికి ఏ విధంగా తంత్రాన్ని ఉపయోగించినా తప్పు కాదు అని బృహస్పతి నీతిని ఈ సందర్భంగా దుర్యోధనుడు ఉదహరించాడు. పాండవుల ప్రజ్ఞా విశేషాల గురించి తండ్రికి వివరించాడు. అలాంటి సందర్భంలో పాండవులను జయించడం కేవలం కుతంత్రం వల్లనే నెరవేరగలదు అన్నాడు. పాండవులు పౌరుషవంతులు, మర్యాదగా ప్రవర్తిస్తారు. అలాంటి వారితోనే కుతంత్రాలు పనిచేస్తాయి. ఆత్మాభిమాని అయిన ఏ క్షత్రుడైనా ద్యూతానికి ఆహ్వానించిన తర్వాత రానని చెప్పలేడని ధృతరాష్ట్రుడి దృష్టికి తెచ్చాడు. ధృతరాష్ట్రుడు వృద్ధుడు. దుర్యోధనుడంటే ఎనలేని ప్రేమ. ద్యూతం మనకు మంచిది కాదు అన్నప్పటికీ యుధిష్ఠరుణ్ణి మళ్ళీ ద్యూతానికి ఆహ్వానించడానికి ధృతరాష్ట్రుడు సమ్మతం తెలిపాడు. ఆ మేరకు ఒక దూత ద్వారా ఆహ్వాన పత్రికను యుధిష్ఠరుడికి పంపారు. యుధిష్ఠరుడు ఇంకా ఇంద్రప్రస్థపురం చేరక ముందే ఆ దూత అతన్ని కలిసి ధృతరాష్ట్రుడి లేఖ అందజేశాడు. యుధిష్ఠరుడు తిరిగి మళ్ళీ వచ్చి దూతమాడాలని ఆ లేఖలో ఉంది. ఆ ఆహ్వానానికి యుధిష్ఠరుడు ఇలా అన్నాడు: మంచి చెడు పూర్వజన్మ ఫలాన్ని బట్టే జరుగుతాయి. దాన్ని ఎవరు అడ్డుకోలేరు. మనం తప్పక ఆడవలసిందే. అని కోరితే ఆడాల్సిందే. అంతే. ద్యూతానికి పిలువబడిన వాడు దానికి నిరాకరించకూడదు. నేను ఒప్పుకొని తీరాల్సిందే. నిశ్చయంగా వ్యాస భగవానుడు చెప్పినట్లు బంగారు లేడి ఇదివరకు సృష్టిలో లేనిది. రాముడు బంగారు లేడి అని వెంటబడి వృధా ప్రయాస చెందలేదా? నిశ్చయంగా కష్టదశ సమీపించు కాలానికి బుద్ధి నశించిపోతున్నది అన్నాడు యుధిష్ఠరుడు. యుధిష్ఠరుడు మళ్ళీ హస్తినాపురం వచ్చి సభలోని వారందరూ వద్దని చెప్తున్న శకునితో ద్యూతమాటానికి కూర్చున్నాడు. ఈసారి ద్యూతంలో ఓడిపోయినవాడు తన తమ్ములతో కూడా 12 సంవత్సరాలు అరణ్యవాసం, 13వ సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలన్నది పణంగా పెట్టుకున్నారు. యుధిష్ఠరుడు ఈసారి కూడా ఓడిపోయాడు. పాండవులు అరణ్యం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. సభలోని వారంతా సిగ్గుతో తలదించుకున్నారు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి.